క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశం డాష్ గణతంత్ర దినోత్సవాన్ని 26 జనవరి 2023న జరుపుకుంది. ఇండియా హ్యాస్ సెలబ్రేటెడ్ ఇట్స్ డాష్ రిపబ్లిక్ డే. ఆప్షన్స్ ఆర్ ఏ 73rd, బి 74, సి 75, డి 76. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి 74th. మరి ఇండిపెండెన్స్ డే అయితే 76. ఓకే, మీకు ఆప్షన్ పైన సరైన అవగాహన ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 74 రైట్ ఆన్సర్. మీరు మీ ఖాతాలో 50 రూపాయలు జమ చేసుకోవడం జరిగింది. మరి రెండవ ప్రశ్నకి వెళ్ళిపోతాం. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల ఏ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది? విచ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ రీసెంట్లీ? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ రాజమండ్రి, ఆప్షన్ బి విజయవాడ, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి విశాఖపట్నం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి విశాఖపట్నం. ఆప్షన్ డి విశాఖపట్నం. మీరు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు బస్సు మీద వెళ్తారా లేకపోతే రైలు ఎక్కిపోతారా? ట్రైన్ అంటే ఇష్టం. ట్రైన్ అంటే ఇష్టం, ఎందుకంటే యాక్సిడెంట్ల పరంగా తక్కువగా ఉంటుందనే భయం కూడా ఉండదు. ఓకే. ఆప్షన్ డి విశాఖపట్నం రైట్ ఆన్సర్. ఆప్షన్ డి విశాఖపట్నం రైట్ ఆన్సర్. మీ ఖాతాలోకి ఇంకో 50 రూపాయలు అంటే మొత్తం 100 రూపాయలు జమ చేయడం జరిగింది. ఓకే, మూడవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 3. 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమంది పోలీసు సిబ్బందికి పోలీసు పథకాలు లభించాయి? హౌ మెనీ పోలీస్ పర్సనల్ హ్యావ్ బీన్ అవార్డెడ్ పోలీస్ మెడల్స్ ఆన్ రిపబ్లిక్ డే 2023? ఆప్షన్ ఏ 864, ఆప్షన్ బి 887, ఆప్షన్ సి 901, ఆప్షన్ డి 934. మీరు ఆన్సర్ చెప్పే ముందు మీతో కొన్ని విషయాలు, అంటే మీరు ఎప్పటి నుంచి కాంపిటేటివ్గా విజయనగరంలో ఉండి మీరు ప్రిపేర్ అవుతున్నారు? మేము ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మా ఆడియన్స్ కోసం మీ వాయిస్ కొంచెం రైజ్ చేయగలరా? ఓకే, 2 సంవత్సరాల నుంచి అవుతున్నారు అంటే 2 సంవత్సరాలు మీ పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారా లేకపోతే జాబ్ ఏమైనా ఉందా? జాబ్ ఏం లేదు, వ్యవసాయమే చేస్తారు. అంటే 2 years నుంచి మీరు ఈ కాంపిటేటివ్లో ఉండేటప్పుడు అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా మీకు అంతంత మాత్రంగా ఉంటుంది. పాపం వాళ్ళు కష్టపడి రెక్కాడక డొక్కాడక ఆ డబ్బులు మీకు పంపించేటప్పుడు మీరు బాధ్యతగా చదువుతున్నారా? బాధ్యతగా చదువుతున్నారు. మీకు పోలీస్ అవ్వాలనేది ఏమైనా డ్రీమా? అవును. అంటే మీకు మొన్న జరిగిన ప్రిలిమ్స్ అదేవిధంగా ఈవెంట్స్ కూడా అయిపోయినాయి. మీరు ఆ 2 క్వాలిఫైడా? ఆ 2 క్వాలిఫైడ్ అంటే ఇప్పుడు మెయిన్స్ అన్నమాట. మరి మీరు ఎస్ఐగా మీరు అంటే జాబు సంపాదించగలరా? సంపాదిస్తావు. కాన్ఫిడెన్స్ బాగుంది. సో అలాగే ఉండాలి, గట్టిగా ప్రిపేర్ అవ్వు. ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా సరే నువ్వు ఎవరిని పట్టించుకోకు, నీ ప్రిపరేషన్ నీదే. ఓకేనా? హోప్ పెట్టుకో. ఇది కాకపోతే కాంపిటేటివ్లో ఉన్నావు, ఇంకా చాలా జాబ్లు పడుతూ ఉంటాయి, ఏదో ఒక జాబ్ పడుతూనే ఉంటావు. నువ్వు హోప్ ఉంది కాబట్టి ఎస్ఐ జాబ్ రావాలని మా ఛానల్ తరపు నుంచి, మా సబ్స్క్రైబర్ తరపు నుంచి, మా వ్యూవర్స్ తరపు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సరే, మూడో ప్రశ్నకి సమాధానం చెప్పగలవా? ఆప్షన్ సి 901. 901. ఒక రైట్ ఆన్సర్. 901 రైట్ ఆన్సర్. ఓకేనా? అదే 4వ ప్రశ్నకి వెళ్ళే ముందు సాంప్రదాయ పండుగ చర్చర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ద ట్రెడిషనల్ ఫెస్టివల్ చర్చర హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ బై విచ్ స్టేట్? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి
ఛత్తీస్గఢ్. అయితే మీరు ఆప్షన్ చెప్పే ముందు మీరు విజయనగరంలో ఉంటున్నారు. అంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ పరంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు పండగలకు కూడా వెళ్ళకుండా ప్రిపేర్ అవుతారని నాకు తెలుసు. అంటే మీరు సంక్రాంతికి కూడా ఇంటికి వెళ్ళరు కదా? కొన్ని పండుగలకు వెళ్ళకుండా చేసుకుంటాం. అంటే మీరు పండగలు అన్ని చుట్టాలు బంధువులు అకేషన్స్ అన్ని పక్కన పెట్టి ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేషన్. వెరీ గుడ్. ఈరోజు అలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్లో మనం రెగ్గుకు రావాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. కానీ మీరు విజయనగరంలో ఉంటున్నారు కదా, ఒక పండగ చాలా ఘనంగా జరుగుతుంది. ఆ పండగ ఏంటి? కానీ ఆ పండుగ మాత్రం చూస్తారు, ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారు కాబట్టి చూస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆన్సర్ చెప్పగలవా? డి, ఛత్తీస్గఢ్. ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 5. భారతదేశంలో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ వాజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇన్ ఇండియా? ఆప్షన్స్ ఆర్ ఏ టంటన్ రాజ్ వడ్వాడియా, బి బిసి రాయ్, సి సైరస్ పూనవల్ల, డి కేకే అగర్వాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ టంటన్ రాజ్ వడ్వాడియా. రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా? మీకు 50-50 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఓకేనా? రైట్ అనుకుంటున్నారా? ఫిక్సా? 50-50. మళ్ళీ మీకు కొంచెం డౌట్ వచ్చింది. ఓకే, ఆప్షన్ సి, ఆప్షన్ డి తీసేస్తున్నా. ఆప్షన్ ఏ టంటన్ రాజ్ వడ్వాడియా, ఆప్షన్ బి బిసి రాయ్. ఆప్షన్ ఏ టంటన్ రాజ్ వడ్వాడియా. రైట్ ఆన్సర్. చాలా చక్కగా ఆన్సర్ సమాధానం చెప్పావు. ఇప్పటి వరకు ఎపిసోడ్ సగం అయిపోయింది. అంటే 5 ప్రశ్నలకి దిగ్విజయంగా సమాధానం చెప్పడం జరిగింది. మీ ఖాతాలో 250 రూపాయలు ఆల్రెడీ పడిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న. సెమీ కండక్టర్లపై భారత్లో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ MOU విత్ ఇండియా అండ్ సెమీ కండక్టర్స్? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి UK, డి US. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి అమెరికా, US. ఆప్షన్ డి అమెరికా, US. పక్క ఫిక్స్ చేసేయమంటారా? ఫిక్స్. రైట్ ఆన్సర్. బాగుంది. ఈ గేమ్ చాలా చక్కగా డీల్ చేస్తున్నాం. మరి 7వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 7. అంతర్జాతీయ గోల్డెన్ సిటీ గేట్ అవార్డ్స్ 2023లో గోల్డెన్ అండ్ సిల్వర్ స్టార్ను ఏ భారత మంత్రిత్వ శాఖ గెలుచుకుంది? విచ్ ఇండియన్ మినిస్ట్రీ ఓన్ ద గోల్డెన్ అండ్ సిల్వర్ స్టార్ అట్ ద ఇంటర్నేషనల్ గోల్డెన్ సిటీ గేట్ అవార్డ్స్ 2023? ఆప్షన్స్ ఆర్ ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, సి పర్యాటక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, డి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ బ్రాడ్కాస్టింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి. ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, పర్యాటక మంత్రిత్వ శాఖ. రైట్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్. ఆప్షన్ సి పర్యాటక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. చాలా చక్కగా ఆడుతున్నామమ్మా. నెక్స్ట్ ప్రశ్న వెళ్ళిపోదామా? నెంబర్ 8. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించిన రిఫ్లెక్షన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? హూ ఆథరైజ్డ్ ద బుక్ టైటిల్ రిఫ్లెక్షన్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్
ఫినాన్స్ నిర్మలా సీతారామన్. ఆప్షన్స్ ఆర్ ఏ శ్రీ నారాయణన్ వాఘుల్, బి బిమల్ జలాల్, సి రాజ్నాథ్ సింగ్, డి అమితవ కుమార్. మీరు సమాధానం చెప్పే ముందు మీరు బుక్స్ అంటే బాగా చదువుతారా? చదువుతాను. చదువుతారు అంటే ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ రంగంలో ఎంతసేపు మొబైల్ చూసి చదివేస్తున్నారు అన్నమాట. యూట్యూబ్లో ఉన్న వాటిని లేకపోతే ఏవో చూసుకొని చేస్తున్నారు. అంటే బుక్స్ పట్టుకోవడం తగ్గిపోయారు చాలామంది. ఎంతసేపు ఏంటంటే మొబైల్లో చూసి చదవడం ఇవన్నీ చేస్తున్నారు కదా. మీరు కూడా ఎక్కువ మొబైల్ పట్టుకుంటారా? మొబైల్ చూడను, బోర్ కొట్టేటప్పుడు చూస్తుంటారు. మాలాంటి ప్రోగ్రామ్స్ కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే మా తరపు నుంచి మీకు ఒక బిట్టేనే వస్తుంది. ఓకేనా? కంపల్సరీగా చూడాలి. అయితే మీరు ఆన్సర్ చెప్పగలరా? ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ శ్రీ నారాయణ వాగుల్. శ్రీ నారాయణన్ వాగుల్ రైట్ ఆన్సర్. మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీ వాయిస్ని రైజ్ చేయాలి. ఓకేనా? మా కంటెస్ట్ల కోసం మీ వాయిస్ని రైజ్ చేయాలి. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 9. కోల్డ్ రిపోర్ట్ ప్రకారం 2022లో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా ఎవరు పేర్కొనబడ్డారు? హూ ఈజ్ నేమ్డ్ యాజ్ ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ ఆఫ్ 2022 అకార్డింగ్ టు క్రోల్ రిపోర్ట్? ఆప్షన్స్ ఆర్ ఏ విరాట్ కోహ్లీ, బి దీపికా పడుకునే, సి రణవీర్ సింగ్, డి అక్షయ్ కుమార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సమాధానం చెప్పే ముందు మీకు టాలీవుడ్లో ఉన్న నట్లు అంటే ఇష్టమా, బాలీవుడ్లో ఉన్న నట్లు అంటే ఇష్టమా? బాలీవుడ్. బాలీవుడ్ అంటే ఇష్టం. టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు కదా పెద్ద పెద్దలు. అంటే అందులో మూవీస్ బట్టి. బాలీవుడ్లో ఎవరు ఇష్టపడతారు బాగా? బాలీవుడ్లో వరుణ్ ధావన్. మరి ఫీమేల్ యాక్టర్స్ వచ్చేసరికి ఆలియా భట్. ఓ మంచి వాళ్ళని చూస్ చేసుకున్నా. అయితే దీని ఆన్సర్ ఏదో చెప్పు చూద్దాం. సి రణవీర్ సింగ్. సి రణవీర్ సింగ్. ఆప్షన్ సి రణవీర్ సింగ్. యువర్ రైట్ ఆన్సర్. 9 ప్రశ్నలకి మీరు చాలా గుడ్గా సమాధానాలు చెప్పారు. 9 into 50 450 మీ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. లాస్ట్ ప్రశ్న మీకోసమే, తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వాటిలో ఏ సంస్థ ప్రత్యేక వాహనాల డెలివరీ కోసం భారత సైన్యం నుండి 800 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను పొందింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ bagged orders worth of 800 crores from the Indian Army for the delivery of specialized vehicles? Options are A L&T, B Ashok Leyland, C Tata Motors, D SML Isuzu. Your time starts now. 50-50. సరే 50-50 ఇచ్చే ముందు మీరు విమానాలు ఎప్పుడైనా విమానాశ్రయంకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడడం అలాంటి మీ అనుభవంలో ఏం జరగలేదు అంతవరకు? మీ స్టూడెంట్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూడలేకపోయారంటారా? అయితే మీకు మంచి జాబ్ వస్తే మాత్రం మీరు విమానం ఎక్కుతారు. అయితే ఖచ్చితంగా విమానం ఎక్కుతారు. ఆ కోరిక తీర్చుకుంటారు. ఓకేనా? అయితే 50-50 తీసుకుంటారు. ఓకేనా? ఆప్షన్ ఏ L&T, ఆప్షన్ డి SML ఇసుజు. ఈ 2 ఆప్షన్స్ తీసేయడం జరుగుతుంది. BC అశోక్ లేలాండ్, సి టాటా మోటార్స్. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంచడం జరుగుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ అనుకుంటున్నారు. రైట్ ఆన్సర్. మీరు ఈ గేమ్లో 10 ప్రశ్నలకి 10 ప్రశ్నలు 50-50 2 యూజ్ చేసుకుని 10 ప్రశ్నలకి 10 ప్రశ్నలు సమాధానం చెప్పగలిగారు. నిజంగా ఇప్పుడు జరిగిన మొదటి 3 ఎపిసోడ్లు 450, 400 అదేవిధంగా 250 ఈ విధంగా గెలుచుకోవడం జరిగింది. కానీ 4th ఎపిసోడ్ మాత్రమే 500 రూపాయలు గెలుచుకున్న కంటెస్టెంట్ మీ పేరు సంతోషి కుమార్ గారు
మన విజయవాడ ఫేమస్ టీవీలో మొదటగా రికార్డు నెలకొల్పారు. క్యాపింగ్ బిగ్ హ్యాండ్. ఎలా యూజ్ చేసుకుంటారు? ఏదైనా బుక్ తీసుకుంటాను. ఏదైనా బుక్, మంచి బుక్ నీకు ఉపయోగపడేది చక్కగా తీసుకుని నీ కాంపిటేటివ్కి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ బుక్ హ్యాపీగా తీసుకో. ఓకేనా? ఓకే. చక్కగా మీకు 500 రూపీస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మా ఈ విజేత ఏ కాంపిటేటివ్ రంగాలైనా ముందుకు దూసుకుపోవాలని, అలాగే కొన్ని రోజుల్లో జరగబోయే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయ్యి తన ఉద్యోగం పొందాలని మా విజయవాడ ఫేమస్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఫేమస్ టీవీ. టీవీ మీన్స్ టాలెంటెడ్ వెక్టర్స్. అంటే విజయనగరంలో ఇలాంటి ప్లాట్ఫామ్ సృష్టించడం వల్ల మాలాంటి పేద విద్యార్థులకి, నిరుద్యోగులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా వచ్చే మనీ ద్వారా పేద విద్యార్థులు, నిరుద్యోగులు అనేవారు వాళ్ళకి అవసరమైన అవసరాలు తెచ్చుకోవడానికి, కావాల్సిన బుక్స్ కొనుక్కోవడానికి చాలా ఉపయోగపడతాయి. అందువలన ఇలాంటి ప్లాట్ఫామ్ని మనం ప్రోత్సహించాలి. అందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ని అందరూ ప్రోత్సహించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.